Hello students, today we are going to discuss important long answer type questions in the first year. సో ఇక్కడ మనకి వర్క్ ఎనర్జీ పవర్ ఆసిలేషన్స్ అండ్ థర్మోడైనమిక్స్లో మనకి లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు వర్క్ ఎనర్జీ పవర్లో లాంగ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము. సో వర్క్ ఎనర్జీలో మనకు ఫస్ట్ క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఇక్కడ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, దాన్ని మనకు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో వెరిఫై చేస్తాం. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే energy can neither be created nor be destroyed. The total energy of a closed system always remains constant. అంటే మనకి ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంటే ఎనర్జీని క్రియేట్ చేయలేము, అట్ ది సేమ్ టైం డిస్ట్రాయ్ చేయలేము, కానీ ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక ఐసోలేటెడ్ సిస్టము లేదా ఒక క్లోజ్డ్ సిస్టంలో టోటల్ ఎనర్జీ అనేది రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ మనకి అప్లై చేయనంత వరకు. అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో మనకు ఇది వెరిఫై చేయాలి అంటే మనకి ప్రూఫ్లో ఏముంటుంది అంటే, కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m ఫ్రీలీ ఫాలింగ్ ఫ్రమ్ ఏ హైట్ h above the ground as shown in figure. Consider points a, b and c as shown in figure. సో ఇక్కడ మనకి ఒక మాస్ m అనే మాస్ హెచ్ అనే హైట్ నుంచి, గ్రౌండ్ నుంచి హెచ్ అనే హైట్ నుంచి అది ఫ్రీలీ ఫాల్ అవుతుంది. ఇక్కడ దాని యొక్క జర్నీలో మనకు 3 పాయింట్స్ తీసుకుంటున్నాం, ఏ బి సి. ఈ 3 పాయింట్స్ దగ్గర మనకి టోటల్ ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ ఎనర్జీ అనేది ఏ పాయింట్ దగ్గరైనా మనకు కాన్స్టెంట్ అని ప్రూవ్ చేస్తే అక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ మనకి పాయింట్ ఏ దగ్గర ఫ్రీలీ ఫాల్ అవుతుంది కాబట్టి, అండర్ గ్రావిటీ మూవ్ అవుతుంది కాబట్టి దాని ఇనీషియల్ వెలాసిటీ 0 అవుతుంది. సో విఏ వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అంటే, కైనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ హాఫ్ ఇంటూ ఎం ఇంటూ విఏ స్క్వేర్. ఇక్కడ హాఫ్ ఇంటూ ఎం ఇంటూ విఏ వాల్యూ ఏముందండి, ఇక్కడ మనకు 0 ఉంది కాబట్టి 0 స్క్వేర్ ఏమవుతుంది 0. అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది 0 అయింది. కానీ డ్యూ టు హైట్ దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందండి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ ఏమవుతుందంటే మనకు హెచ్ హైట్లో ఉంది కాబట్టి ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్. సో పాయింట్ ఏ దగ్గర కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది పాయింట్ ఏ దగ్గర అంటే మనకు ఎంజీహెచ్. కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చిందంటే మనకు 0. సో టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ ఎంత ఉంది అంటే మనకు ఎంజీహెచ్. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ మనకు ఏ నుంచి బి వరకు ఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అయింది అనుకోండి. అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ ఎంత అంటే గ్రౌండ్ నుంచి మనకు హైట్ నుంచి ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ అయింది. మరి గ్రౌండ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో అంటే h-x అనే హైట్లో ఉంది. ఇప్పుడు పాయింట్ బి దగ్గర మనకు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి ఫాల్ అయింది అంటే ఏ నుంచి బికి. డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే మనకు ఎక్స్ ఉంది. మరి గ్రౌండ్ నుంచి ఎంత హైట్ ఉంది అంటే h-x కాబట్టి ఇక్కడ పాయింట్ బి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది ఎంజీ ఇంటూ h-x. ఎందుకంటే గ్రౌండ్ నుంచి h-x హైట్లో ఉంది కాబట్టి ఎంజీ ఇంటూ h-x అంటే ఎంజీహెచ్ మైనస్ ఎంజీఎక్స్. మరి కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు మనకు వెలాసిటీ కావాలి కాబట్టి ఇక్కడ ఇనీషియల్గా ఏ దగ్గర 0 ఉంది, బి దగ్గర విబి ఉంది. మనకు థర్డ్ కైనెమాటిక్ ఈక్వేషన్ నుంచి ఫ్రమ్ third kinematic equation v square minus u square is equal to 2as. దీని నుంచి మనకు v దగ్గర vb స్క్వేరు, ఏ దగ్గర మనకు va స్క్వేరు, ఇక్కడ 2 ఇంటూ ఏ వాల్యూ g అవుతుంది, ఎందుకంటే అండర్ గ్రావిటీ మూవ్ అవుతుంది కాబట్టి g. ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది అంటే ఎక్స్. సో ఇక్కడ విఏ వాల్యూ 0 కాబట్టి విబి స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ 0 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2gx. సో విబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx. ఇప్పుడు మనకు కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కైనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ విబి స్క్వేర్. మరి విబి స్క్వేర్ ఎంత వచ్చిందంటే మనకు 2gx కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ విబి స్క్వేర్ ఏమవుతుందంటే
2gx వివి స్క్వేర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ 2 గెట్ క్యాన్సల్. సో కైనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి ఏమవుతుందంటే mgx. సో బి దగ్గర మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఏమో mgh మైనస్ mgx వచ్చింది, కైనెటిక్ ఎనర్జీ అనేది mgx వచ్చింది. ఇప్పుడు టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చిందండి ఇక్కడ మనకు mgh మైనస్ mgx ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చిందంటే mgx. ఇక్కడ ప్లస్ mgx మైనస్ mgx గెట్ క్యాన్సల్. రిమైనింగ్ మనకు టోటల్ ఎనర్జీ పాయింట్ బి దగ్గర ఎంత ఉంటుంది అంటే mgh. ఇది ఈక్వేషన్ 2. అంటే మనకి పాయింట్ బి దగ్గర టోటల్ ఎనర్జీ ఎంత ఉంది అంటే mgh వచ్చిందండి. నెక్స్ట్ పాయింట్ సి దగ్గర మనకు పాయింట్ సి ఎక్కడ తీసుకున్నామండి, జస్ట్ బిఫోర్ ఇట్ టచెస్ ది గ్రౌండ్. ఇక్కడ మనకి ఈ సి పాయింట్ అనేది ఆల్మోస్ట్ మనకు గ్రౌండ్కి రీచ్ అవుతుందండి. అంటే మనకి హైట్ అనేది ఆల్మోస్ట్ 0. హైట్ 0 అయింది అంటే పొటెన్షియల్ ఎనర్జీ కూడా 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంది, ఫైనల్ వెలాసిటీ వీసీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సో లెట్ ద బాడీ హిట్స్ ది గ్రౌండ్ ఎట్ సి, హైట్ h ఈజ్ ఈక్వల్ టు 0. హైట్ 0 అయింది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ఏమవుతుంది అంటే mg ఇంటూ హెచ్ వాల్యూ 0 కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది. మరి కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు సి దగ్గర ఎస్ వాల్యూ, టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది హెచ్, మనకు యూ వాల్యూ 0, వి వాల్యూ వీసీ, ఏ వాల్యూ జీ. ఇప్పుడు మనకు ఫ్రమ్ థర్డ్ కైనెటిక్ ఈక్వేషన్ నుంచి థర్డ్ కైనెటిక్ ఈక్వేషన్లో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. సో ఇక్కడ మనకు ఇక్కడ యూ వాల్యూ ఏంటి అంటే విఏ వాల్యూవే యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వి వాల్యూ వీసీ. ఇప్పుడు వి వాల్యూ వీసీ కాబట్టి వీసీ స్క్వేర్ మైనస్ యూ వాల్యూ ఏంటి అంటే విఏ, దట్ ఈజ్ 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ వాల్యూ జీ, ఎస్ వాల్యూ హెచ్. సో వీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. ఇప్పుడు మనకు కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కైనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎమ్ ఇంటూ వీసీ స్క్వేర్, హాఫ్ ఇంటూ ఎమ్ ఇంటూ వీసీ స్క్వేర్ ఎంత ఉందంటే ఇక్కడ మనకి 2gh, జీజీ గెట్ క్యాన్సల్. సో కైనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ఈజ్ ఈక్వల్ టు mgh. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకు 0 వచ్చింది ఇక్కడ సి దగ్గర, కైనెటిక్ ఎనర్జీ అనేది mgh. సో టోటల్ ఎనర్జీ ఏమవుతుంది అంటే పాయింట్ సి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0, కైనెటిక్ ఎనర్జీ అనేది mgh. సో టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ సి ఎంత ఉంటుందంటే మనకు mgh. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. సో ఇక్కడ మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో పాయింట్ ఏ దగ్గర అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ అనేది mgh వచ్చింది, పాయింట్ బి దగ్గర మనకు టోటల్ ఎనర్జీ mgh వచ్చింది, పాయింట్ సి దగ్గర మనకి టోటల్ ఎనర్జీ అనేది mgh వచ్చింది. సో మనకు కంక్లూషన్ ఏంటి అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2 and 3 total energy is remains constant. అంటే కైనెటిక్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ, టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి అండ్ టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ఈజ్ సేమ్. అంటే టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ వేరీ అయినా టోటల్ ఎనర్జీ అనేది రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంది. కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో వెరిఫై అవుతుంది. సో దేర్ఫోర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వెరిఫైడ్. అంటే మనకి
ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది వెరిఫై అయింది, అంటే ప్రూవ్ చేసాం. ఇక్కడ వరకు మనకు ఈ ఆన్సర్కి మనకు 6 మార్క్స్ వస్తాయి. దీనికి అటాచ్డ్ ప్రాబ్లం కూడా ఉంటుంది, దానికి 2 మార్క్స్ ఉంటుంది. అటాచ్డ్ ప్రాబ్లం కనుక చూస్తే, మెషిన్ గన్ ఫైర్స్ 360 bullets per minute and each bullet travels with a velocity of 600 meter per second. If the mass of each bullet is 5 grams, find the power of the machine gun. ఇక్కడ మనకి 360 bullets ఫైర్ అవుతున్నాయి ఫర్ 1 minute, అంటే మనకు టీ వాల్యూ 1 minute. ఈచ్ బుల్లెట్ ట్రావెల్స్ విత్ వెలాసిటీ 600 meter per second, అంటే వెలాసిటీ 600 meter per second ఇచ్చారు. మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ అనేది 5 grams ఉంది. సో పవర్ ఆఫ్ ది మెషిన్ గన్ ఏంటి? మనకు పవర్ అంటే వర్క్ డన్ ఫర్ యూనిట్ టైం. మరి ఇక్కడ వెలాసిటీ ఉంది కాబట్టి డ్యూ టు వెలాసిటీ దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో పవర్ అనేది మనకు వర్క్ డన్ బై టైం, వర్క్ డన్ అనేది కైనెటిక్ ఎనర్జీలో స్టోర్ అయింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ బై టైం. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు ½ mv² బై టీ. మరి ఇక్కడ ఈచ్ బుల్లెట్ 5 grams ఉంది, నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ 360 ఉన్నాయి కాబట్టి ఈచ్ బుల్లెట్కి ½ mv² ఉంటుంది. ఎన్ బుల్లెట్స్కి ఏముంటుందంటే పవర్ n ఇంటూ ½ mv² బై టీ. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూస్ p ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ ఎంత అండి మనకు 360, n వాల్యూ 360 ప్లస్ ఇంటూ ½ ఇంటూ మాస్ ఎంత అంటే 5 grams. 5 grams అంటే మనకు కేజీలో కన్వర్ట్ చేసుకుంటే 5 ఇంటూ 10⁻³ v² అంటే 600², 600 ఇంటూ 600 డివైడెడ్ బై టైము 1 minute ఇచ్చారు. 1 minute అంటే మనకు SI యూనిట్లో 60 seconds అవుతుంది. ఇప్పుడు మనకు 60 ones 60 10s 2 ones 2 5s. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ ఒక 1 0 ఉంది. 10⁻³ 10⁻³ గెట్ క్యాన్సల్. రిమైనింగ్ ఏమవుతుందంటే 36 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ ఇక్కడ ఏముందంటే ఇక్కడ మనకు 6 ఉంది. సో 36 ఇంటూ 5 5s 25, 25 6 మనకు 150 వస్తుంది. సో టోటల్ ఎంత వస్తుందంటే మనకు 5400 watt, దట్ ఈజ్ ఈక్వల్ టు 5.4 kW. అంటే మనకి పవర్ ఆఫ్ ది మెషిన్ గన్ ఎంత ఉంటుంది అంటే 5400 watt ఆర్ 5.4 kW. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఇచ్చారు, మనకి టైం ఇచ్చారు, వెలాసిటీ ఇచ్చారు. దాని నుంచి మనకు వర్క్ డన్ అనేది కైనెటిక్ ఎనర్జీలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి పవర్ అనేది వర్క్ డన్ బై టైం, దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ బై టైం. అట్లా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు మాసు, వెలాసిటీ, నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ మనకు సబ్స్టిట్యూట్ చేసుకుంటే పవర్ ఆఫ్ ది మెషిన్ గన్ ఎంత ఉంటుంది అంటే 5400 watt ఆర్ 5.4 kW. సో ఇది మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విత్ అటాచ్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డెవలప్ ది నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థియరం. సో ఇక్కడ మనకి వర్క్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, మనకు వర్క్ ఎనర్జీ థియరము అంటే ఏంటి, దాన్ని ప్రూవ్ చేయాలండి. సో దీంట్లో మనకి ఫస్ట్ వర్క్ అంటే ఏంటి అంటే ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ వెక్టార్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇస్ కాల్డ్ వర్క్. అంటే మనకు వర్క్ అనేది మనకు డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ F⁻.S⁻. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ వెక్టార్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ దేనికి ఈక్వల్ అవుతుందంటే వర్క్కి ఈక్వల్ అవుతుందండి. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ, ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈస్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఒక బాడీకి దాని యొక్క మోషన్, దాని యొక్క మూమెంట్ వల్ల వచ్చే ఎనర్జీ ఏంటి అంటే మనకి కైనెటిక్ ఎనర్జీ ఉంటుందండి. ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈస్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏముంటుందంటే మనకు ½ mv². నెక్స్ట్ మనకి వర్క్ ఎనర్జీ థియరంని మనం ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ మనకు వర్క్ ఎనర్జీ థియరం అంటే ఏంటి అంటే ద వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. సో వర్క్ ఎనర్జీ థియరం స్టేట్మెంట్ కనుక చూసుకుంటే
the work done by constant force acting on a body is equal to change in its kinetic energy. Change in its kinetic energy. The work done by a constant force acting on a body is equal to చేంజ్ ఇన్ ఇట్స్ కైనటిక్ ఎనర్జీ. అంటే మనకి ఒక బాడీ పైన కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ వర్క్ డన్ దేనికి ఈక్వల్ అవుతుందంటే చేంజ్ ఇన్ ఇట్స్ కైనటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. దీన్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మనము ఏం కన్సిడరేషన్ చేస్తున్నామంటే, ఒక బాడీ మాస్ m ఉంది, దానికి ఇనీషియల్గా u అనే వెలాసిటీ తోటి మనకు మూవ్ అవుతుంది. ఇక్కడ ఫైనల్గా s అనే డిస్ప్లేస్మెంట్, ఇక్కడ f అనే ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు a అనే యాక్సిలరేషన్తో అది మూవ్ అవుతుంది. s అనే డిస్ప్లేస్మెంట్ తర్వాత మనకు ఫైనల్ వెలాసిటీ అనేది v అవుతుంది. ఇప్పుడు మనకు థర్డ్ కైనమెటిక్ ఈక్వేషన్ నుంచి ఫ్రమ్ థర్డ్ కైనమెటిక్ ఈక్వేషన్ v square minus u square is equal to 2as. సో ఇక్కడ మనకు బోత్ సైడ్ మనకు m/2 తో మల్టిప్లికేషన్ చేసామనుకోండి, multiply with m/2 on both side. both side m/2 తోటి మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు హాఫ్ ఇంటూ m/2 ఇంటూ m/2 ఇంటూ v square minus u square ఈక్వల్ టు m/2 ఇంటూ 2as. సో ఇక్కడ మనకు 2 గెట్ క్యాన్సల్. ఇక్కడ m/2 ఇంటూ v స్క్వేర్ మైనస్ m/2 ఇంటూ v స్క్వేర్ అంటే హాఫ్ ఇంటూ mv స్క్వేర్ మైనస్ హాఫ్ ఇంటూ mu స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ a ఇంటూ s, ma ఇంటూ s. మరి ఇక్కడ f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ma అవుతుంది. నెక్స్ట్ f ఇంటూ s ఏమవుతుంది అంటే వర్క్ డన్ అనేది మనకు f ఇంటూ s అవుతుంది. సో హాఫ్ mv స్క్వేర్ మైనస్ హాఫ్ mu స్క్వేర్, దీనికి ఇనీషియల్ వెలాసిటీ ఏముంది అంటే మనకు u ఉంది కాబట్టి ఇనీషియల్ కైనటిక్ ఎనర్జీ హాఫ్ mu స్క్వేర్ అవుతుంది. ఫైనల్ వెలాసిటీ v ఉంది కాబట్టి మనకు ఫైనల్ కైనటిక్ ఎనర్జీ హాఫ్ mv స్క్వేర్ అవుతుంది. అప్పుడు మనకు హాఫ్ mu స్క్వేర్ని ఫైనల్ కైనటిక్ ఎనర్జీ అంటాం, హాఫ్ mu స్క్వేర్ని ఇనీషియల్ కైనటిక్ ఎనర్జీ అంటాం. ma అంటే మనకు f ఇంటూ s, f ఇంటూ s అనేది వర్క్ డన్ కాబట్టి మనకు కైనటిక్ ఎనర్జీ ఫైనల్ కైనటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనటిక్ ఎనర్జీ అంటే మనకు చేంజ్ ఇన్ ఇట్స్ కైనటిక్ ఎనర్జీ. అంటే మనకు వర్క్ డన్ బై నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ దేనికి ఈక్వల్ అవుతుందంటే చేంజ్ ఇన్ ఇట్స్ కైనటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. అంటే మనకు ఏదైతే బాడీ మనకు ఇనీషియల్ వెలాసిటీ u అనే ఇనీషియల్ వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది, f అనే ఫోర్స్ యాక్ట్ చేసిన తర్వాత మనకు ఫైనల్ వెలాసిటీ v, డిస్ప్లేస్మెంట్ s కాబట్టి థర్డ్ కైనమెటిక్ ఈక్వేషన్ని కన్సిడరేషన్ చేసుకుని m/2తో మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే వర్క్ డన్ బై నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే చేంజ్ ఇన్ ఇట్స్ కైనటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. ఇది మనకు వర్క్ ఎనర్జీ థీరం. నెక్స్ట్ దీనికి కూడా ఒక అటాచ్డ్ క్వశ్చన్ ఉంటుందండి. అటాచ్డ్ ప్రాబ్లం కనుక చూసుకుంటే, ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ ఆఫ్ 25 meters డీప్ and to eject it with a speed of 50 meters per second. Calculate the power required to perform the above task. సో ఇక్కడ మనకి 600 kg ఆఫ్ వాటర్ అన్నమాట. అంటే మాస్ ఎంత అంటే మనకు 600 kg పర్ మినిట్. అంటే ఇక్కడ మనకు మాస్ 600 kg ఇచ్చారు, టైం అనేది మనకు 1 minute అంటే 60 seconds. 25 meters డీప్ అంటే హైట్ 25 meters ఉంది, స్పీడ్ 50 meters per second. సో క్యాలిక్యులేట్ ది పవర్ రిక్వైర్డ్ టు పర్ఫామ్ ది అబౌవ్ టాస్క్. ఇక్కడ మనకి
వెలాసిటీ ఉంది, హైట్ ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో మనకు పవర్ అనేది మనకు వర్క్ డన్ బై టైం, వర్క్ డన్ దేనికి ఈక్వల్ అవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ బై టైం. అంటే మనకి డ్యూ టు హైట్ మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, డ్యూ టు వెలాసిటీ మనకు కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే టోటల్ ఎనర్జీ అనేది దేంట్లో స్టోర్ అయి ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ, అదే వర్క్ డన్కి ఈక్వల్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది mgh, కైనెటిక్ ఎనర్జీ అనేది ½ mv² బై టీ. సో దీంట్లో మనకు మాస్ కనుక మనకు కామన్గా తీసుకుంటే m ఇంటూ gh ప్లస్ ½ v² బై టీ. సో ఇక్కడ మాస్ ఎంత ఉంది అంటే మనకు 600 kg ఉంది. g అనేది 10 m/s², h 25 ప్లస్ ½ ఇంటూ v² అంటే మనకు v వాల్యూ 50 ఉంది కాబట్టి 50 ఇంటూ 50 బై టైము 1 minute అంటే 60 seconds. సో ఇక్కడ 60 1s 60 10s, ఇక్కడ 2 1s 2 25s. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 25 ఇంటూ 10 250 ప్లస్ 25 ఇంటూ 50 1250. సో ఫైనల్గా మనకి పవర్ ఎంత ఉంది అంటే 10 ఇంటూ 250 ప్లస్ 1250 మనకి ఎంత అవుతుందంటే 1500 ఇంటూ 10 into 1500, that is equal to 15,000 watt or 15 kilowatt. సో మనకి టోటల్ పవర్ రిక్వైర్డ్ టు పర్ఫామ్ ది అబౌవ్ టాస్క్ ఫర్ పంప్ ఎంత అవుతుందంటే 15 kilowatt. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాస్ ఉంది, టైం ఉంది, హైట్ ఉంది, స్పీడ్ ఉంది. దాని నుంచి మనకు పవర్ అనేది వర్క్ డన్ బై టైం, వర్క్ డన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ బై టైం తీసుకుంటే టోటల్ పవర్ రిక్వైర్డ్ టు పర్ఫామ్ అబౌవ్ టాస్క్ ఫర్ పంప్ ఎంత అవుతుందంటే 15 kilowatt అవుతుందండి. ఇది అటాచ్డ్ క్వశ్చన్. సో ఇక్కడ వరకు మనకి వర్క్ ఎనర్జీ థియరం అనేది మనం ప్రూవ్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకు వర్క్, కైనెటిక్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ థియరం స్టేట్మెంట్ రాసిన తర్వాత ఇక్కడ ప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ వరకు మనకి 6 marks వస్తాయి. ఇక్కడ అటాచ్డ్ క్వశ్చన్ కూడా రాస్తే మనకు 2 marks, టోటల్ 8 marks అవుతుందండి. ఇది వర్క్ ఎనర్జీ థియరం అనేది సెకండ్ క్వశ్చన్ వర్క్ ఎనర్జీ పవర్లో. నెక్స్ట్ మనకి థర్డ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే వాట్ ఆర్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ది పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్. మనకు డెవలప్ ది థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. అంటే మనకి కొలిజన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కొలిజన్స్, ఎన్ని కొలిజన్స్ పాసిబుల్ అవుతాయి, దాంట్లో మనకి కొలిజన్ థియరీని మనము డిస్కస్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ మనకు కొలిజన్ అంటే ఏంటి అంటే ఏ కొలిజన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ ఫర్ షార్ట్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ విచ్ ద మొమెంటమ్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ టూ బాడీస్. అంటే మనకు కొలిజన్ అంటే ఏంటి అంటే ఇన్ బిట్వీన్ టూ బాడీస్ షార్ట్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉంటుంది, దాంట్లో మనకు మొమెంటమ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుందండి. సో it is a strong interaction between two bodies in a short interval of time during which the momentum is exchanged is called collision. ఇక్కడ కొలిజన్లో మనకు 2 types ఆఫ్ కొలిజన్స్ ఉంటాయండి. ఒకటి ఎలాస్టిక్ కొలిజన్, ఇంకొకటి ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి అంటే ద కొలిజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్ ఈజ్ నోన్ యాజ్ ఎలాస్టిక్ కొలిజన్. అంటే మనకి మొమెంటము, కైనెటిక్ ఎనర్జీ రెండు కూడా కన్జర్వ్ అయినాయి అంటే అది ఎలాస్టిక్ కొలిజన్ అంటే బిఫోర్ కొలిజను, ఆఫ్టర్ కొలిజను మొమెంటము చేంజ్ కాదు, ఎట్ ది సేమ్ టైం కైనెటిక్ ఎనర్జీ కూడా సేమ్ ఉంటుంది, అది ఎలాస్టిక్ కొలిజన్. కైనెటిక్ ఎనర్జీ, మొమెంటం రెండు కన్జర్వ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. నెక్స్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇక్కడ ఎలాస్టిక్ కొలిజన్కి మనకు ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మనకు కొలిజన్ బిట్వీన్ ఆటమిక్ ఆర్ సబ్ ఆటమిక్ పార్టికల్స్. అంటే మనకి ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, వాటి మధ్యలో మనకి కొలిజన్, స్మాల్ పార్టికల్స్ మధ్యలో కొలిజన్ని ఎలాస్టిక్ కొలిజన్గా మనం డిఫైన్ చేసుకోవచ్చు, ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో మనకి ద కొలిజన్ ఇన్ విచ్ ఓన్లీ మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. అంటే ఇక్కడ మనకి ఓన్లీ మొమెంటమ్ మాత్రమే కన్జర్వ్ అయింది, కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ కాలేదు
అంటే అది ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అవుతుంది. అంటే మనకి కొలిజన్ తర్వాత కొద్దిగా కైనెటిక్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ కాదు, ఓన్లీ మనకి మొమెంటం మాత్రమే కన్జర్వ్ అవుతుంది. ఇది కొలిజన్ బిట్వీన్ ఎనీ టూ హెవియర్ బాడీస్. హెవియర్ బాడీస్ అంటే మనకు కొలిజన్ బిట్వీన్ వన్ బైక్ అండ్ లారీ లైక్ దట్. అంటే హెవియర్ బాడీస్ మధ్యలో మనకి కొలిజన్ అయినప్పుడు ఇక్కడ మొమెంటం అనేది కన్జర్వ్ అవుతుంది కానీ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ కాదు. అది ఇన్ఎలాస్టిక్ కొలిజన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్లో ఫస్ట్ మనకు వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి అంటే, ఇఫ్ టూ బాడీస్ ఆర్ మూవింగ్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్, దట్ ఈస్ కాల్డ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. అంటే బిఫోర్ కొలిజను ఆఫ్టర్ కొలిజను సేమ్ స్ట్రైట్ లైన్లో అవి మూవ్ కావాలి. అప్పుడు మనకు ఆ కొలిజన్ని వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. ఇప్పుడు మనకి ఒక టూ స్పియర్స్ని మనం కన్సిడరేషన్ చేస్తున్నాం. టూ స్పియర్స్ ఆఫ్ మాసెస్ m1 and m2 మూవ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ విత్ వెలాసిటీస్ u1 and u2 బిఫోర్ కొలిజన్. ఆఫ్టర్ కొలిజన్ అజ్యూమ్ దట్ వెలాసిటీస్ v1 and v2. సో అజ్యూమ్ u1 ఈజ్ గ్రేటర్ దెన్ u2. టూ స్పియర్స్ మనం కన్సిడరేషన్ చేస్తున్నాము, వాటి మాసెస్ m1 m2 ఉన్నాయి. ఎలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఈ రెండు మూవ్ అవుతున్నాయి. ఇనీషియల్ వెలాసిటీస్ u1 u2 ఉన్నాయి బిఫోర్ కొలిజను. ఆఫ్టర్ కొలిజన్ ఫైనల్ వెలాసిటీస్ v1 and v2 ఉన్నాయి. ఇనీషియల్గా u1 అనేది u2 కంటే గ్రేటర్గా ఉంది. ఇప్పుడు మనకు బిఫోర్ కొలిజను మనకు u1 అనేది u2 కంటే ఎక్కువ ఉంది కాబట్టి m1 అనేది m2 తోటి కొలైడ్ అవుతుంది. డ్యూరింగ్ కొలిజన్ మనకు ఫోర్సెస్ ఎక్స్చేంజ్ అవుతాయి, మొమెంటం ఎక్స్చేంజ్ అవుతుంది. ఆఫ్టర్ కొలిజన్ మళ్ళీ v1 and v2 వెలాసిటీ తోటి అవి మూవ్ అవుతాయి. ఇనీషియల్గా u1 u2 తోటి మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి బిఫోర్ కొలిజను మనకి ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం నుంచి, ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, ద మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. అంటే టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఎంత ఉందో ఆఫ్టర్ కొలిజన్ కూడా అంతే ఉండాలి, ఎందుకంటే ఎలాస్టిక్ కొలిజన్లో మొమెంటం అనేది కన్జర్వ్ అవుతుంది. మరి ఇనీషియల్గా మొమెంటం ఏముంది ఫస్ట్ బాడీ కంటే, ఇక్కడ m1 u1, నెక్స్ట్ సెకండ్ బాడీకి m2 u2. సో m1 u1 ప్లస్ m2 u2. కొలిజన్ తర్వాత ఆఫ్టర్ కొలిజన్ ఏముంది అంటే మనకు మొమెంటం ఏమవుతుందంటే ఫస్ట్ బాడీకి m1 v1, సెకండ్ బాడీకి m2 v2. అంటే m1 v1 ప్లస్ m2 v2. m1 v1 ప్లస్ m2 v2. బిఫోర్ కొలిజన్ m1 u1 ప్లస్ m2 u2 టూ బాడీస్కి మొమెంటము. ఆఫ్టర్ కొలిజన్ టూ బాడీస్ m1 v1 ప్లస్ m2 v2. ఇక్కడ m1 v1ని మనము LHS మూవ్ చేసుకుంటే m1 కామన్ తీసుకుంటే m1 ఇంటూ u1 మైనస్ v1. ఇక్కడ ఈ u2 వాల్యూని ఇక్కడ RHS మూవ్ చేసుకుంటే m2 కామన్ తీసుకుంటే m2 ఇంటూ v2 మైనస్ u2. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అయింది కాబట్టి టోటల్ కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజన్ ఎంత ఉందో టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ కొలిజన్ కూడా అంతే ఉండాలి. అప్పుడు మనకు ఆఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ m2 u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ m2 v2 స్క్వేర్. ఇక్కడ u1 టర్మ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, v1 టర్మ్. ఇక్కడ u2 టర్మ్ అనేది RHS మూవ్ చేసుకుంటే ఇక్కడ హాఫ్ కామన్ తీసుకుంటే, హాఫ్ m1 కామన్ తీసుకుంటే హాఫ్ ఇంటూ m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. అంటే v1 స్క్వేర్ టర్మ్ని మనం LHS మూవ్ చేసాము. ఇక్కడ v2 స్క్వేర్ టర్మ్ని ఇక్కడ మూవ్ చేసుకున్నప్పుడు u2 స్క్వేర్ని హాఫ్ m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. సో ఇక్కడ మనకి హాఫ్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ u1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. ఇది రిమైనింగ్, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏముంది, ఇక్కడ మనకు m1 ఇంటూ u1 మైనస్ v1, ఈక్వేషన్ 2లో m2 ఇంటూ v2 మైనస్ u2. ఇప్పుడు ఈక్వేషన్
2ని ఈక్వేషన్ 1తో మనం డివైడ్ చేసుకుంటే ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చేస్తే ఇక్కడ ఈక్వేషన్ 2లో m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఏం రాయొచ్చు అంటే మనం ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఏముంది ఇక్కడ మనకి m1 ఇంటూ u1 మైనస్ v1 m1 ఇంటూ u1 మైనస్ v1 ఈక్వల్ టు ఇక్కడ m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ని v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఏముంది అంటే మనకు m2 ఇంటూ v2 మైనస్ u2 m2 ఇంటూ v2 మైనస్ u2. ఇక్కడ m1 గెట్ క్యాన్సల్, u1 మైనస్ v1 గెట్ క్యాన్సల్, m2 గెట్ క్యాన్సల్, v2 మైనస్ u2 గెట్ క్యాన్సల్. రిమైనింగ్ ఏముంటుందంటే మనకు u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు v2 ప్లస్ u2, లేదంటే మనకు u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1. సో ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. సో దీని నుంచి మనకి ఏం ప్రూవ్ చేస్తున్నాం అంటే 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్లో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఆఫ్టర్ కొలిజన్. అంటే బిఫోర్ కొలిజను రిలేటివ్ వెలాసిటీ ఎంత ఉంటుందో ఆఫ్టర్ కొలిజన్ కూడా రిలేటివ్ వెలాసిటీ అంతే ఉంటుంది. అది ఇన్ కేస్ ఆఫ్ 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో దీని నుంచి మనకి ఫైనల్ వెలాసిటీస్ ఫార్ములాస్ మనం డిరైవ్ చేస్తామండి. సో దీంట్లో మనకు v2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మైనస్ v1 ఇక్కడ మూవ్ చేసుకుంటే u1 మైనస్ u2 ప్లస్ v1. ఇది ఈక్వేషన్ 4. అదే మనకు v1 కావాలి అంటే v1 ఈజ్ ఈక్వల్ టు v1 ఇక్కడ మూవ్ చేసుకుంటే u1 u2 ఇక్కడ వస్తుందండి, v2 మైనస్ u1 ప్లస్ u2. ఇది ఈక్వేషన్ 5 అండి. సో ఇక్కడ v2 వాల్యూ ఏమవుతుందంటే u1 మైనస్ u2 ప్లస్ v1. ఇక్కడ v1 వాల్యూ కావాలి అంటే u1 u2ని మనం ఆర్హెచ్ఎస్ మూవ్ చేస్తాం కాబట్టి v2 మైనస్ u1 ప్లస్ u2. ఇప్పుడు ఈక్వేషన్ 4ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే v1 వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 1లో రాసుకుంటే మనకి v2 వాల్యూ వస్తుందండి. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 1. So substitute equation 4 in equation 1. So equation 1 ఏముందండి ఇక్కడ మనకు m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 మైనస్ u2. సో ఇక్కడ మనకు v2 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే m1 ఇంటూ m1 ఇంటూ u1 మైనస్ v1 ఈక్వల్ టు m2 ఇంటూ ఇక్కడ v2 వాల్యూ ఎంత వచ్చిందండి మనకు u1 మైనస్ u2 ప్లస్ v1, u1 మైనస్ u2 ప్లస్ v1 మైనస్ u2. సో ఇక్కడ మనకి m1 u1 మైనస్ m1 v1 మల్టిప్లికేషన్ చేసుకున్నాము. ఇక్కడ m2 ఇంటూ మైనస్ u2 మైనస్ 2u2 ప్లస్ u1 ప్లస్ v1. సో u1 మైనస్ 2u2 ప్లస్ v1. సో ఇక్కడ మనకు m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 u1 మైనస్ 2m2 u2 ప్లస్ m2 v1. సో ఇప్పుడు మనకు మైనస్ m1 v1ని ఇక్కడ ఆర్హెచ్ఎస్ మూవ్ చేసుకుంటే మైనస్ 2m2 u2 ఎల్హెచ్ఎస్ మూవ్ చేసుకుంటే ఇక్కడ m2 u1 ఎల్హెచ్ఎస్ మూవ్ చేసుకుంటే m1 u1 ఇక్కడ ప్లస్ m2 u1 ఇక్కడికి వస్తే మనకు మైనస్ m2 u1. ఇక్కడ మైనస్ 2m2 u2 అని ఎల్హెచ్ఎస్ మూవ్ అవుతుంది మనకు ప్లస్ 2m2 u2. ఇక్కడ మైనస్ m1 u1 అనేది ఆర్హెచ్ఎస్ మూవ్ అవుతుంది ప్లస్ m1 v1 ఇక్కడ ప్లస్ m2 v1. సో దీంట్లో మనకు కామన్గా ఉన్నది u1 కాబట్టి u1 కామన్ తీసుకుంటే m1 మైనస్ m2 ప్లస్ 2m2 u2. ఇక్కడ m1 మనకి v1 కామన్ తీసుకుంటే m1 ప్లస్ m2. సో ఫైనల్గా మనకు v1 వాల్యూ ఏమవుతుంది అంటే
ఈ m1 ప్లస్ m2 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే డివిజన్ అవుతుంది. v1 ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ u1 బై m1 ప్లస్ m2, అంటే ఇక్కడ m1 ప్లస్ m2 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్ వచ్చిందండి. ప్లస్ 2m2u2 బై m1 ప్లస్ m2, అంటే మనకు ఫస్ట్ బాడీ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ ఎంత అవుతుంది అంటే m1 మైనస్ m2 ఇంటూ u1 బై m1 ప్లస్ m2 ప్లస్ 2m2u2 బై m1 ప్లస్ m2. అంటే ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 1లో రాస్తే మనకు ఫస్ట్ బాడీ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ వస్తుందండి. దాని వాల్యూ మనకు m1 మైనస్ m2 ఇంటూ u1 బై m1 ప్లస్ m2 ప్లస్ 2m2u2 బై m1 ప్లస్ m2. నెక్స్ట్ ఈక్వేషన్ 5 కనుక మనకు ఈక్వేషన్ 1లో రాసుకుంటే v2 వాల్యూ కూడా వస్తుంది. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఏముంది అంటే మనకు m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 మైనస్ u2. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ 5 ఏముంది, v1 వాల్యూ ఉంది. v1 వాల్యూ v2 మైనస్ u1 ప్లస్ u2. ఇక్కడ v1 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే m1 ఇంటూ u1 మైనస్ ఆఫ్ v2 మైనస్ u1 ప్లస్ u2, v2 మైనస్ u1 ప్లస్ u2 ఈక్వల్ టు m2 ఇంటూ v2 మైనస్ m2 ఇంటూ u2. సో ఇక్కడ మనకి m1 ఇంటూ u1 మైనస్తో మల్టిప్లికేషన్ చేసుకుంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 u2. సో ఇక్కడ మనకి ప్లస్ u1 ప్లస్ 2u1 m1 ఇంటూ 2u1 మైనస్ u2 మైనస్ v2 ఈజ్ ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 u2. సో దీంట్లో మనకి m1 తోటి మల్టిప్లికేషన్ చేసుకుంటే 2m1 u1 మైనస్ m1 u2 మైనస్ m1 v2 ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 u2. సో ఇక్కడ మనకి ఈ v2 టర్మ్ ఇక్కడ RHS మూవ్ చేసుకుంటాము, u2 టర్మ్ LHS మూవ్ చేసుకుంటే 2m1 u1 మైనస్ m2 u2 ఇక్కడికి వస్తే మనకు ప్లస్ m2 u2 వస్తుంది, m2 u2 ఇక్కడ మైనస్ m1 u2 ఈక్వల్ టు మైనస్ m1 v2 ఇక్కడికి RHS మూవ్ చేస్తే మనకు ప్లస్ వస్తుంది, ప్లస్ m1 v2 ప్లస్ m2 v2. సో ఇక్కడ మనకి m2 u2 మైనస్ m1 u2లో మనకి u2 కామన్ తీసుకుంటే ఇక్కడ u2 కామన్ తీసుకుంటే మనకు m2 మైనస్ m1 ఉంటుంది, m2 మైనస్ m1 ఇంటూ u2 ప్లస్ 2m1 u1 ఈక్వల్ టు ఇక్కడ మనకు v2 కామన్ తీసుకుంటే దీంట్లో m1 ప్లస్ m2. ఇక్కడ m1 ప్లస్ m2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, మనకు LHSకి వస్తే ఏమవుతుందంటే మనకు డివిజన్ అవుతుంది కాబట్టి v2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే m2 మైనస్ m1 ఇంటూ u2 బై ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ డివిజన్ అవుతుంది m1 ప్లస్ m2 ప్లస్ 2m1 u1 బై m1 ప్లస్ m2. ఇది సెకండ్ బాడీ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్, v2 ఇంటూ m2 మైనస్ m1 ఇంటూ u2 బై m1 ప్లస్ m2 ప్లస్ 2m1 u1 బై m1 ప్లస్ m2. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకు కొలిజన్లో కొలిజన్ అంటే ఏంటి, దాంట్లో మనకి కొలిజన్ టైప్స్ ఎలాస్టిక్ కొలిజను, ఇన్ఎలాస్టిక్ కొలిజను. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్లో మనకి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం నుంచి ఒక ఈక్వేషన్ వస్తుంది, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ నుంచి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్స్ నుంచి మనకు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఆఫ్టర్ కొలిజన్ వస్తుంది. దాని నుంచి ఫోర్త్ ఈక్వేషన్, ఫిఫ్త్ ఈక్వేషన్లో
ఫోర్త్ ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే v1 వస్తుంది, m1 మైనస్ m2 ఇంటూ u1 బై m1 ప్లస్ m2 ప్లస్ 2m2 u2 బై m1 ప్లస్ m2. అదే ఈక్వేషన్ పైన ఈక్వేషన్ 1లో రాసుకుంటే మనకి v2 వస్తుంది, v2 ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1 ఇంటూ u2 బై m1 ప్లస్ m2 ప్లస్ 2m1 u1 బై m1 ప్లస్ m2. ఇక్కడ మనకి టూ బాడీస్ కనుక మనకు సేమ్ మాస్ ఉన్నట్లయితే ఆఫ్టర్ కొలిజన్ ఆ టూ బాడీస్ ఎలా ఉంటాయంటే వాటి వెలాసిటీని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ m1 ఈజ్ ఈక్వల్ టు m2, ఇక్కడ v1 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే u2కి ఈక్వల్ అవుతుంది, v2 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే u1కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి ఇఫ్ m1 ఈజ్ ఈక్వల్ టు m2, ఇక్కడ టూ బాడీస్ సేమ్ మాస్ ఉన్నట్లయితే ఆఫ్టర్ కొలిజన్ ఆ టూ బాడీస్ ఎలా ఉంటాయంటే వాటి వెలాసిటీస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అంటే ఫస్ట్ బాడీ వెలాసిటీ సెకండ్ బాడీకి వస్తుంది, సెకండ్ బాడీ వెలాసిటీ అనేది ఫస్ట్ బాడీకి వస్తుంది. ఇది వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్లో ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ టూ బాడీస్. నెక్స్ట్ దీనికి కూడా మనకి ఒక అటాచ్డ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అటాచ్డ్ క్వశ్చన్ కనుక రాకపోతే ఇక్కడ వరకు మనకు 8 మార్క్స్ ఉంటాయి, అటాచ్డ్ క్వశ్చన్ వస్తే మనకు ఇక్కడ వరకు 6 మార్క్స్. నెక్స్ట్ అటాచ్డ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఏ బాడీ ఫ్రీలీ ఫాలింగ్ ఫ్రమ్ ఏ సర్టెన్ హైట్ h ఆఫ్టర్ స్ట్రైకింగ్ ఏ స్మూత్ ఫ్లోర్ రిబౌండ్స్ టు ఏ హైట్ h/2, వాట్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ బిట్వీన్ ద ఫ్లోర్ అండ్ ది బాడీ. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ రిబౌండింగ్ మనకు కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ మనకు ఫార్ములా ఏముంటుంది అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ h2 బై h1, అంటే ఫైనల్ హైట్ బై ఇనీషియల్ హైట్. ఇనీషియల్గా మనకు h అనే హైట్ నుంచి మనకు అది ఫాల్ అవుతుందండి. ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఫ్లోర్కి స్ట్రైక్ అయిన తర్వాత మళ్ళీ ఎంత హైట్కి రిబౌండ్ అవుతుంది అంటే h/2 హైట్కి రిబౌండ్ అవుతుంది. అంటే ఇనీషియల్గా h1 వాల్యూ ఎంత ఉందంటే h ఉంది, h2 వాల్యూ ఎంత ఉందంటే h/2 ఉందండి. సో ఇక్కడ h1 వాల్యూ h, h2 వాల్యూ h/2. ఇప్పుడు మనకు ఈ వాల్యూ ఏమవుతుందంటే రూట్ ఓవర్ h2 బై h1. h2 ఎంత ఉంది మనకు h/2 ఉంది, ఇక్కడ h1 వాల్యూ h ఉంది, h గెట్ క్యాన్సిల్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1/2. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఈ ఈజ్ ఈక్వల్ టు 1/√2 ఆర్ 1/√2 వాల్యూ 1.414, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.707. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషను మనకు ఇక్కడ ఎంత అవుతుంది అంటే 0.707 లేదా 1/√2 అని కూడా చెప్పొచ్చు. ఇది కొలిజన్ క్వశ్చన్కి మనకు అటాచ్డ్ క్వశ్చన్. సో ఇక్కడ వరకు మనకు వర్క్ ఎనర్జీ పవర్లో 3 లాంగ్ ఆన్సర్స్ మనం డిస్కస్ చేసాము. ఈ 3 లాంగ్ ఆన్సర్స్ మనకు కనుక మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ అనేది ఐపీకి వస్తుంది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ ఇన్ ది వర్క్ ఎనర్జీ పవర్. మరిన్ని వీడియోస్ కోసం శ్రీ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ.